వీడియో చూస్తున్నా అందరికీ నమస్కారాలు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మహేష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎస్ అస్ట్రాలజీ. మనం ప్రీవియస్ వీడియోలో ఏం డిస్కస్ చేసామంటే ఈ కుజగ్రహం సిరీస్లో ఇప్పుడు చతుర్థ భావం ఉంటే ఫలితాలు అనేవి ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని చూసాము. ఇప్పుడు ఈ వీడియోలో మనం ఈ కుజగ్రహం 5వ భావం ఉంటే ఫలితాలు అనేవి ఏ విధంగా ఇస్తాడు అనే విషయాన్ని తెలుసుకున్నాము. ముందుగా ఈ కుజగ్రహం సహజంగా పాపత్వం పొందిన గ్రహం. ఇంకా ఈ పంచమ స్థానం అనేది ఒక కోణ స్థానం. ఇటువంటి కోణ స్థానాల్లో ఇలా సహజంగా పాపత్వం పొందిన గ్రహాలు కనుక ప్లేస్ అయినట్లయితే వాళ్ళు ఆ కారకత్వానికి సంబంధించి కొద్దిగా నెగిటివ్గా పనిచేసిన మిగిలిన అన్ని విషయాల్లో మనకి రిజల్ట్స్ అనేవి పాజిటివ్గా ఇస్తామన్నమాట. ఈ పంచమ భావాన్ని మనం సంతాన భావంగా నాలెడ్జ్ని, మనలో ఉండే క్రియేటివిటీని, అలాగే లవ్ని, రొమాన్స్ని, స్టాక్ మార్కెట్ని, స్పోర్ట్స్ని, ఇవన్నీ పంచమ భావం నుంచి చూస్తారు. మనకు తెలిసిన విషయం ఏంటంటే ఈ కుజగ్రహం ఇటు గురుపాలక లగ్నాల వారికి మిత్రగ్రహం ఉంటూ శుభ ఫలితాలు ఇస్తాడు. ఇటు శనిపాలక లగ్నాలకు అయినా పాపవుతాడు కాబట్టి వాళ్ళకి నెగిటివ్గా పనిచేస్తాడు అన్నమాట. ముందుగా మనం ఈ కుజగ్రహం పంచమభావంలో శుభుడుగా ఉంటే ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ఈ పంచమ భావం అనేది నాలెడ్జ్ని ఇండికేట్ చేస్తుంది కాబట్టి కుజగ్రహం యొక్క పాజిటివ్ ఎనర్జీ వల్ల ఈ పర్సన్స్ అనే వాళ్ళకి ప్రతి విషయాన్ని మనం తెలుసుకోవాలి అండ్ అలాగే నేర్చుకోవాలి అనే ఒక డిజైర్ అనేది వీళ్ళలో ఉండే అవకాశం అనేది ఉంటుంది. కుజగ్రహానికి ఆయన అనుకున్న పని అనేది చాలా తొందరగా అయిపోవాలనే ఒక కోరిక అనేది ఉంటుంది కాబట్టి సో అదే విధంగా ఈ పర్సన్స్ అనే వాళ్ళు కూడా ఆ నేర్చుకునే విషయాన్ని కానీ లేకపోతే పనిని కానీ అందరికన్నా చాలా తొందరగా నేర్చుకునే అవకాశం అండ్ అలాగే ఆ కెపాసిటీ అనేది ఈ పర్సన్స్లో ఉంటుంది అన్నమాట. ఈ గ్రహాన్ని మనం ఒక యుద్ధవీరుడిగా, సైనికుడిగా కూడా తీసుకోవడం జరుగుతుంది. మనలో ఉండే ఎనర్జీని, యాక్టివ్నెస్ని ఇండికేట్ చేస్తాడు కాబట్టి ఇటు పంచమ భావం అనేది స్పోర్ట్స్ని, గేమ్స్ని ఇండికేట్ చేస్తుంది కాబట్టి ఈ పర్సన్స్ యొక్క ఎనర్జీ అనేది ఆ స్పోర్ట్స్ రూపంలో అవ్వచ్చు, లేకపోతే గేమ్స్ రూపంలో అవ్వచ్చు, కన్జ్యూమ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. అంటే ఆటోమేటిక్గా ఈ పర్సన్స్ అనే వాళ్ళకి స్పోర్ట్స్ అవ్వచ్చు, లేకపోతే ఏదైనా గేమ్స్ అవ్వచ్చు, వాటి పట్ల ఎక్కువగా ఇంట్రెస్ట్ అనేది చూపించడానికి అవకాశం అనేది ఉంటుంది. ఈ 5వ భావం అనేది స్టాక్ మార్కెట్ని కూడా ఇండికేట్ చేస్తుంది కాబట్టి అండ్ అలాగే ఇటు కుజగ్రహం విషయానికి వచ్చినట్లయితే ఈ గ్రహానికి ఎక్కువగా ధైర్య సాహసాలు అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ పర్సన్స్ అనేవాళ్ళు ఇదే విధంగా హై రిస్క్ని తీసుకుని స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి కూడా సక్సెస్ అయ్యేదానికి అవకాశం అనేది ఉంటుంది అన్నమాట. ఇంకా ఈ పంచమ స్థానం అనేది మనలో ఉండే క్రియేటివిటీని కూడా ఇండికేట్ చేస్తుంది కాబట్టి ఈ పర్సన్స్ అనేవాళ్ళు హైలీ క్రియేటివ్ అండ్ ఇమాజినేటివ్ పర్సన్స్గా మనం చెప్పొచ్చు. అంటే ఈ పర్సన్స్ అనే వాళ్ళకి చాలా తొందరగా మంచి నిర్ణయాలు తీసుకునే కెపాసిటీ అవ్వచ్చు, లేకపోతే ఏదైనా క్రియేటివ్ టాలెంట్కి సంబంధించిన మీడియా అవ్వచ్చు, ఆర్ట్స్ అవ్వచ్చు. సో దాని కనుక వీళ్ళు గుర్తించి ఇంప్రూవ్ చేసుకున్నట్లయితే ఆ ఫీల్డ్లో వీళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అయ్యే అవకాశం అనేది ఉంటుందన్నమాట. చివరిగా ఈ పంచమ భావం యొక్క కారకత్వం విషయానికి వచ్చినట్లయితే దీన్ని మనం సంతాన భావంగా చెప్పడం జరుగుతుంది కాబట్టి సో ఈ భావంలో కుజగ్రహం ఈ విధంగా శుభుడుగా, పాజిటివ్గా కనుక ఉన్నట్లయితే ఈ కుజగ్రహాన్ని మనం ఇందాక చెప్పిన విధంగానే ఒక గొప్ప యుద్ధవీరుడు అండ్ అలాగే సైనికుడు కాబట్టి సో ఈ విధంగా పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఈ కుజగ్రహం యొక్క మహర్దశ అనేది అవ్వనంత వరకు ఈ 5వ భావానికి సంబంధించిన విషయాల్లో ఒక గొప్ప ప్రొటెక్షన్ అనేది ఆ గ్రహం వల్ల వచ్చే అవకాశం అనేది ఉంటుంది. సంతానానికి సంబంధించిన విషయంలో ఒక పేరెంట్స్గా వాళ్ళు ఇచ్చే ప్రొటెక్షన్ అనేది ఏ విధంగా ఉంటుందంటే వీళ్ళకి ఎన్ని పనులున్నా, ఎంత బిజీగా ఉన్నా వాళ్ళ పిల్లల పట్ల ఎక్కువగా శ్రద్ధ చూపించడం అవ్వచ్చు, వాళ్ళ ఫ్యూచర్ గురించి బాగా రెస్పాన్సిబిలిటీ అనేది వీళ్ళు తీసుకుని దానికి తగిన యాక్షన్స్ తీసుకోవడం అవ్వచ్చు. ఈ కుజగ్రహం యొక్క ప్రభావం వల్ల ఈ పర్సన్స్ అనేవాళ్ళు వాళ్ళ పిల్లల పట్ల ప్రేమ కంటే ఎక్కువగా బాధ్యతగా ఉండే అవకాశం అనేది ఉంటుందని మనం ఫైనల్గా చెప్పచ్చు. ఇక చివరిగా ఈ పంచమ భావం అనేది లవ్ అండ్ రొమాన్స్ ఇండికేట్ చేస్తుంది. ఇక ఈ కుజగ్రహం ఒక హైలీ ఎనర్జీ అండ్ యాక్టివ్ ప్లానెట్ కాబట్టి ఈ పర్సన్స్ అనేవాళ్ళు హైలీ రొమాంటిక్ పర్సన్స్గా ఉంటారు అండ్ అలాగే వాళ్ళకు ఉండే ఆ లవ్ రిలేషన్లో బాగా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండే అవకాశం అనేది ఉంటుందన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఈ పర్సన్స్ అనేవాళ్ళు ఎవరినైనా లవ్ చేసినట్లయితే వీళ్ళు డైరెక్ట్గా వాళ్ళతో వెళ్ళి ఆ విషయాన్ని చెప్పడం జరుగుతుంది. అంతేగాని ఫ్లవర్ పట్టుకుని వాళ్ళ చుట్టూ తిరగడం, వాళ్ళని ఇంప్రెస్ చేయడం, ఇటువంటి పనులన్నీ ఈ పర్సన్స్ అనే వాళ్ళు అసలు చేయలేరన్నమాట. కుజగ్రహం కనుక ఈ భావంలో బలంగా కనుక ప్లేస్ అయినట్లయితే ఏ విధంగా 5వ భావానికి ప్రొటెక్షన్ అనేది ఇస్తున్నాడో అదే విధంగా వీళ్ళ లవ్లో ఒక గొప్ప కేర్ టేకింగ్ అండ్ రెస్పాన్సిబిలిటీ అనేది ఈ పర్సన్స్ అనేవాళ్ళు తీసుకుంటారండి. ఒకవేళ ఇదే కుజగ్రహం ఈ 5వ భావంలో నెగిటివ్గా పాపగ్రహం ఉన్నా, లేకపోతే ఏదైనా పాపగ్రహాల యొక్క ప్రభావం అనేది ఈ కుజగ్రహం మీద ఉన్నా అండ్ అలాగే బలహీనంగా ఉన్నా ఇప్పటివరకు నేను చెప్పిన అన్ని విషయాల్లోనూ రిజల్ట్స్ అనేవి నెగిటివ్గా ఉండేదానికి అవకాశం ఉంటుందన్నమాట. అంటే ఈ పర్సన్స్ అనేవాళ్ళు ప్రతి విషయాన్ని తొందరగా నేర్చుకోవాలని కోరుకొనడం వల్ల ఆ నేర్చుకున్న విషయాన్ని వీళ్ళు సంపూర్ణంగా గ్రహించలేకపోవడం అవ్వచ్చు అండ్ అలాగే వీళ్ళు తొందరపడి ఏదైనా రిస్క్ తీసుకుని దేనిలో ఇన్వెస్ట్మెంట్స్ కానీ లేకపోతే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసినా దానివల్ల అనవసరంగా నష్టపోయే అవకాశం రావడం
సంతానానికి సంబంధించిన ప్రతి చిన్న చిన్న విషయాలకి వీళ్ళు వాళ్ళ పట్ల ఎక్కువగా కఠినంగా ప్రవర్తించవచ్చు. దాని మూలంగా పిల్లలకి వీళ్ళ మీద ఒక నెగిటివ్ ఇంప్రెషన్ అనేది క్రియేట్ అవ్వడం, పంచమ భావం అనేది లవ్ అండ్ రొమాన్స్ ను కూడా ఇండికేట్ చేస్తుంది. కాబట్టి ఇటువంటి భావంలో కుజగ్రహం ఎఫ్లిక్షన్ గురైనా లేకపోతే బలహీనంగా ఉన్న ఈ పర్సన్స్ అనే వాళ్ళకి లవ్ ఫెయిల్యూర్ అవడం అవచ్చు, లేకపోతే రొమాంటిక్ అఫైర్స్ అనేవి క్రియేట్ అవడం అవచ్చు. ఇటువంటి నెగిటివ్ ఫలితాలను కూడా అక్కడ కుజగ్రహం ఇచ్చేదానికి అవకాశం అనేది ఉంటుంది. ఇక ఈ పంచమ భావంలో ఉన్న కుజుడు ఆయన యొక్క చతుర్థ దృష్టి అనేది అక్కడ అష్టమ భావం మీద పడింది. అష్టమ భావం అనేది మన లైఫ్ లో జరిగే సడన్ చేంజెస్ గురించి, సడన్ ఈవెంట్స్ గురించి, సీక్రెట్ థింగ్స్ గురించి, ఆయుర్దాయం గురించి ఇండికేట్ చేస్తుంది. కాబట్టి ఒకవేళ కుజుడు ఈ 5వ భావంలో పాజిటివ్ గా ఉంటూ ఆయన యొక్క శుభ దృష్టి కనుక ఈ అష్టమ భావం మీద ఉన్నట్లయితే ఈ కుజగ్రహం యొక్క దశలని వచ్చినప్పుడు ఈ పర్సన్స్ అనే వాళ్ళకి సడన్ గా వీళ్ళ లైఫ్ లో గ్రోత్ రావడం అవచ్చు. అండ్ అలాగే స్పిరిచువాలిటీ పట్ల, మిస్టిసిజం పట్ల ఒక గొప్ప ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అవ్వడం అవచ్చు. ఇటువంటి శుభ ఫలితాలను ఇస్తాడు. అలా కాకుండా కుజగ్రహం అక్కడ ఎఫ్లిక్షన్ గురయ్యి ఇదే పాప దృష్టి అనేది అక్కడ 8th హౌస్ మీద కనుక ఉన్నట్లయితే ఈ పర్సన్స్ అనే వాళ్ళకి ఆ కుజగ్రహం యొక్క దశలు వచ్చినప్పుడు తొందరపడి ఆలోచించకుండా తీసుకున్న నిర్ణయాల వల్ల బాగా నష్టపోవడం అవచ్చు. లేకపోతే సడన్ గా ఏదైనా యాక్సిడెంట్స్ కానీ ఇంజరీస్ కానీ అయ్యేదానికి కూడా అవకాశం అనేది ఉంటుంది. ఇక ఈ కుజగ్రహం యొక్క సప్తమ దృష్టి అనేది అక్కడ 11వ స్థానం మీద ఉంది. 11వ స్థానం అనేది ప్రాఫిట్స్ ని, గెయిన్స్ ని, మన లైఫ్ లో ఉండే గోల్స్ ని, మన ఎల్డర్ సిబ్లింగ్స్ అయినా అన్నయ్య అవ్వచ్చు, అక్క అవ్వచ్చు, వాళ్ళని ఇండికేట్ చేస్తుంది. కాబట్టి ఒకవేళ ఇదే విధంగా కుజగ్రహం అక్కడ శుభుడుగా కనుక ఉన్నట్లయితే ఈ 11వ స్థానానికి సంబంధించిన అన్ని ఫలితాల్లో రిజల్ట్స్ అనేవి పాజిటివ్గా ఉంటాయి. అంటే ఈ పర్సన్స్ కి వాళ్ళ యొక్క ఎల్డర్ సిబ్లింగ్స్ నుంచి కానీ లేకపోతే ఫ్రెండ్స్ నుంచి కానీ ఒక మంచి సపోర్ట్ అనేది బాండ్ అనేది క్రియేట్ అవడం అవ్వచ్చు. ఈ కుజగ్రహం యొక్క మహర్దశలు కానీ లేకపోతే అంతర్దశలు కానీ వచ్చినప్పుడు ఈ పర్సన్స్ అనే వాళ్ళకి ఫైనాన్షియల్ గా గెయిన్స్ రావడం అవ్వచ్చు, లేకపోతే వాళ్ళ లైఫ్ లో ఏదో ఒక అచీవ్మెంట్ సాధించి సక్సెస్ అవడం అవ్వచ్చు. ఇటువంటి శుభ ఫలితాలను ఆయన ఇవ్వడం జరుగుతుంది. అలా కాకుండా కుజగ్రహం అక్కడ ఏదైనా ఎఫ్లిక్షన్ గురైనా లేకపోతే పాపగ్రహంగా ఉన్నా ఈ పర్సన్స్ అనే వాళ్ళకి వాళ్ళ ఎల్డర్ సిబ్లింగ్స్ నుంచి కానీ ఫ్రెండ్స్ నుంచి కానీ మంచి సపోర్ట్ అనేది ఉండకపోవడం అవ్వచ్చు. వీళ్ళు తొందరపడి తీసుకున్న నిర్ణయాల వల్ల ఆ వచ్చే లాభాలను కూడా అనవసరంగా నష్టపోవడం, ఇటువంటి నెగిటివ్ రిజల్ట్స్ అక్కడ ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇక చివరిగా కుజగ్రహం యొక్క బలమైన అష్టమ దృష్టి అనేది అక్కడ 12వ స్థానం మీద ఉండడం జరిగింది. ఈ 12వ స్థానాన్ని మనం భావంగా నష్టాలని, లాసెస్ ని, హాస్పిటల్స్ ని, జైల్స్ ని, ఇటువంటి నెగిటివ్ విషయాన్ని ఇండికేట్ చేస్తుంది. కాబట్టి ఒకవేళ 5వ భావంలో ఉన్న ఈ కుజగ్రహం యొక్క శుభ దృష్టి ఈ 12వ స్థానం మీద కనుక ఉన్నట్లయితే ఈ పర్సన్స్ అనే వాళ్ళకి ఎన్ని ఖర్చులు ఉన్నా, ఎన్ని ఎక్స్పెన్సెస్ ఉన్నా వాటన్నిటిని కరెక్ట్ గా మేనేజ్ చేసే కెపాసిటీ అండ్ మెచ్యూరిటీ అనేది ఆ పర్సన్స్ ఉంటుంది. ఒకవేళ అలా కాకుండా కుజగ్రహం అక్కడ ఏదైనా నెగిటివ్ ఉన్నా, పాపగ్రహాలతో ఉన్నా ఈ పర్సన్స్ అనే వాళ్ళు ఈ కుజగ్రహం యొక్క దశలు వచ్చినప్పుడు విపరీతంగా ఫైనాన్షియల్ గా లాస్ అవడం అవ్వచ్చు. ఆ 5వ భావంలో ఉన్న కుజుడు బాగా నెగిటివ్ ఉంటూ ఇంకా నెగిటివ్ గ్రహాల యొక్క ప్రభావం కనుక ఆయన మీద ఉన్నట్లయితే అది ఒక్కోసారి హాస్పిటల్స్ కి అలాగే జైల్స్ కూడా దారితీసే అవకాశం అనేది ఉంటుంది. ఇక చివరగా ఒక ఎగ్జాంపుల్ తీసుకుని ఈ టాపిక్ ని ఎండ్ చేద్దాం. ఈ ధనుర్లగ్నానికి పంచమ వ్యయాధిపత్యం అనేది ఈ కుజగ్రహానికి వచ్చింది. పంచమాధిపత్యం రావడం వల్ల అక్కడ ఆటోమేటిక్ గా కుజగ్రహం శుభగ్రహం అయ్యాడు. అలాగే ఈ లగ్నం అనేది గురుపాద లగ్నం కాబట్టి అక్కడ డైరెక్ట్ గా కుజగ్రహం ఎక్కువ శాతం రిజల్ట్స్ అనేవి పాజిటివ్ గానే ఇస్తాడు. ఈ పంచమ భావంలో ఉన్న ప్లేస్మెంట్ అనేది ఆయనకి అది స్వక్షేత్రం అయింది కాబట్టి దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఇక్కడ కుజగ్రహం బాగా బలంగా ఒక మంచి పొజిషన్ లో ఉన్నాడు మనం అర్థం చేసుకోవాలి. దీని కారణంగా ఈ పర్సన్స్ అనే వాళ్ళకి ఆ 5వ భావానికి సంబంధించిన అన్ని విషయాల్లోనూ ఈ కుజగ్రహం యొక్క మహర్దశ అనేది అవనంత వరకు ఒక గొప్ప ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. దాని వలన ఈ పర్సన్స్ అనేవాళ్ళు హైలీ నాలెడ్జబుల్ పర్సన్స్ గా ఉంటూ ఒక గొప్ప టాలెంట్ అండ్ క్రియేటివిటీ అనేది పర్సన్స్ లో ఉంటుంది. ఎప్పుడైతే ఈ విధంగా పంచమ భావంలో కుజగ్రహం ప్లేస్ అయ్యి అక్కడ స్వక్షేత్రంలో ఉంటాడో ఈ పర్సన్స్ అనే వాళ్ళకి ఎక్కువగా మేల్ చిల్డ్రన్ పుట్టే అవకాశం ఉంటుంది. అలాగే ఎటువంటి నెగిటివ్ గ్రహాల యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది ఈ కుజగ్రహం మీద లేకపోతే ఆ జన్మించిన సంతానం అనేది మంచి అభివృద్ధిలోకి వస్తారు అనే విషయాన్ని అక్కడ కుజగ్రహం ఇండైరెక్ట్ గా ఇండికేట్ చేసుకొని మనం అర్థం చేసుకోవాలి. ఇంకా ఈ ధనుర్లగ్నానికి శుభగ్రహాలైన గురువు కానీ లేకపోతే రవి కానీ ఈ గ్రహాలతో ఈ కుజగ్రహానికి ఎటువంటి కనెక్షన్ కనుక వచ్చినట్లయితే ఈ కుజగ్రహానికి శుభత్వం రావడం వల్ల ఇంకా బాగా పాజిటివ్ గా పనిచేసేదానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఈ లగ్నానికి నెగిటివ్ గ్రహాలైన శని, శుక్ర, బుధ, రాహులతో ఈ కుజగ్రహానికి ఏదైనా కనెక్షన్ కనుక వచ్చినట్లయితే దాని కారణంగా ఈ కుజగ్రహం ఇచ్చే శుభ ఫలితాలు అనేవి కొంత తగ్గే అవకాశం అనేది ఉంటుంది. ఇక చివరిగా మనం నక్షత్రాల విషయానికి వచ్చినట్లయితే ఈ మేషరాశిలో అశ్విని, భరణి, కృత్తిక 1వ నక్షత్రం వరకు ఈ మేషరాశిలో ఉండడం జరుగుతుంది. ఇప్పుడు ఈ అశ్విని నక్షత్రం అనేది కేతు నక్షత్రం, భరణి అనేది శుక్ర నక్షత్రం, కృత్తిక అనేది రవి నక్షత్రం కాబట్టి ఈ లగ్నానికి రవిగ్రహం
భాగ్యాధిపతి అవుతాడు. కాబట్టి ఈ కుజగ్రహం యొక్క నక్షత్రం ప్లేస్మెంట్ అనేది కృత్తికా నక్షత్రం అయితే ఆ కుజగ్రహం ఇంకా బాగా ఎక్సలెంట్ గా శుభ ఫలితాలని ఇవ్వగలరన్నమాట. మనం ఈ విధంగా ఫైనల్ గా అనాలిసిస్ చేసిన తర్వాతే ఈ పంచమ భావంలో బుధుడు ఇటు పాజిటివ్ గా పనిచేస్తున్నాడా లేకపోతే నెగిటివ్ గా పనిచేస్తున్నాడా అనే విషయాన్ని మనం ఫైనలైజ్ చేయాలన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ నా వీడియో. పంచమ భావంలో బుధుడు ఉంటే ఎటువంటి ఫలితాలని ఇస్తాడు అనే విషయం గురించి. ఈ వీడియో అనేది మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు బాగా యూజ్ అవుతుందని నేను భావిస్తాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. నా సైడ్ నుంచి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నా లేకపోతే ఈ వీడియో చూస్తున్నా ఇందులో నా ఇన్ఫర్మేషన్ కనుక మీకు పాజిటివ్గా అనిపించినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ కాన్సెప్ట్లో ఇంకా మీకు ఏదైనా ఫర్దర్గా డౌట్స్ ఉంటే తప్పకుండా కమెంట్ చేయండి. చివరిగా ఎవరికైనా పర్సనల్గా కన్సల్టేషన్ తీసుకోవాలి అనే ఉద్దేశం నాకు ఉన్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ కాల్ చేయండి. నేను వచ్చే అప్కమింగ్ వీడియోస్లో మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం అనేది ఖచ్చితంగా చేస్తాను. అప్పటి వరకు బై ఫ్రెండ్స్, సీ యు వెరీ సూన్.